హాయ్ అందరికీ, వెల్కమ్ టు మన టేస్టీ వంటలు. మన టేస్టీ వంటల్లో ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా, ఈజీగా, క్రిస్పీగా ఉండే కాకరకాయ రెసిపీ చేస్తున్నాను. ఈ కాకరకాయ రెసిపీ ఎలా చేయాలో, దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి. పావు కేజీ కాకరకాయలు, ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, పుట్నాలు, పల్లీలు. ముందుగా ఈ 2 కాకరకాయలని తీసుకొని ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. గింజలు అనేవి తీయకుండా ఇలానే ఉంచుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కాకరకాయల్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకొని ఇవి మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలిపేసుకొని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత పక్కన పెట్టేసుకున్న కాకరకాయల్ని చిల్లులున్న ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఈ కాకరకాయలన్నీ వేసుకోవాలి. వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని ఈ కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు వేసి దోరగా వేగించుకోవాలి. చూడండి, పల్లీలు కూడా మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు పల్లీలు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పల్లీలు తీసేసుకున్న తర్వాత పుట్నాలు కూడా వేసి దోరగా వేగించుకోవాలి. చూడండి, పుట్నాలు కూడా మంచి గోల్డెన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి. పుట్నాలు తీసేసుకున్న తర్వాత టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత మనం పక్కన పెట్టేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పావు టీ స్పూన్ ఉప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్ రాగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే మరి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి. పసుపు వేసి కలిపేసుకున్న తర్వాత అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ పచ్చి ధనియాల పొడి, పావు టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. ఇవి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా మంచిగా వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం వేగించి పక్కన పెట్టేసుకున్న పల్లీలు, పుట్నాలు ఇందులో వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలి.
కొత్తిమీర వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా, క్రిస్పీగా ఉండే మన కాకరకాయ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. మా కాకరకాయ వేపుడు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి, మన టేస్టీ వంటల్లో మళ్ళీ కలుద్దాం.